మహారాష్ట్రలో 288 సీట్లకు గాను బీజేపీ కూటమి 218 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 56 సీట్ల, స్వతంత్రులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అటు జార్ఖండ్లో కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ 29 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆరోపించారు. ఇది ప్రజా తీర్పు కాదన్నారు. అజిత్ పవార్ షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వారు చెప్తున్నారు. ఇక అజిత్ పవార్ షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వారు తెలుపుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో తమకే మెజార్టీ సీట్లు వచ్చాయన్న సంజయ్ రౌత్ ఇప్పుడు ఎలా ఫలితాలు మారతాయని ప్రశ్నిస్తున్నారు. लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ। हमको मालूम है क्या है इतनी ये निर्णय जो आया है, ये नतीजा है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। तो इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं। ये जनता का कौल हो ही नहीं सकता। महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है। यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ। हमको मालूम है क्या है इतनी ये निर्णय जो आया है, ये नतीजा है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। तो इसके लिए इस प्रकार के नतीजे రైట్. ఇక మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామారావు గారు, టీపీసీసీ నాయకులు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే బీజేపీ నుంచి పైల కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. జూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఉప్పల లక్ష్మణ్ గారు, ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర విషయంలో కాస్త సానుకూలంగానే ఉన్నా కూడా రిజల్ట్ జార్ఖండ్ విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి, ఏమంటారు? జార్ఖండ్ విషయంలో నేను తారుమారు అయ్యాయి అనేది సరే కాదు. నాకున్న అవగాహన మేరకు నేను జార్ఖండ్లో రెస్పాన్స్ క్లబ్ ఇండియా సభ్యుడిగా నేను పర్యటించి అక్కడి డీజీపీతో, అప్పటి ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఎంఐఎం ముఖ్యమంత్రి తో కూడా డిస్కస్ చేసిన అంశాలను బట్టి అక్కడ గిరిజన ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 18 నుంచి 20 అసెంబ్లీ సీట్ల మీద నక్సల్ ప్రభావం ఉంటుంది. వెరీ క్లియర్ గా వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి అంటే వాళ్ళకి ఓటు వేయాలి, లేదంటే మీరు ఓటు వేయద్దు, మేము డైరెక్షన్స్ ఇస్తాము అంటే కూడా ఓట్లు వేయకుండా ఆగిపోతారు. అలాగే వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి ఈవీఎంలన్నీ కూడా మీటర్లు నొక్కేసి పంపించేయడము ఇవన్నీ జరుగుతాయి. అందువలన అక్కడ అంచనాలు ఏముంది, ఇప్పుడు ఆ యొక్క ఏజెన్సీ ఆ 20 నియోజకవర్గాల్లోకి ఏదైనా ఎంటర్ కావాలి అంటే అక్కడి వాళ్ళ యొక్క సాన్నిధ్యం ఉండాలి, వాళ్ళు తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే సర్వేలు చేసారో వాళ్ళు రీచ్ అక్కడికి అయ్యే అవకాశం లేదు. మిగతా నియోజకవర్గాల పల్స్ పట్టి, ప్రజల యొక్క నాడిని పట్టి అక్కడ కూడా అదే ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయంతో సర్వేలు ఇచ్చే అవకాశం ఉంది, కానీ వాస్తవ పరిస్థితులకు ఇచ్చే అవకాశం అయితే లేదు. లక్ష్మణ్ గారు లైవ్ లోనే ఉండండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. బండి సంజయ్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు పోయింది కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు.
మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ పాంచ న్యాయం చెప్పి కర్ణాటకలో 6 గ్యారెంటీలు